అందరికీ నమస్కారం. నేను మీ విజయ్ కుమార్ వెటనరీ డాక్టర్. ఈ వీడియోనికి కుక్కలు పెంచుకుంటున్న వాళ్ళు, అలాగే కుక్కలకు వైద్యం చేస్తూ ఆ వృత్తిలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ సంవత్సరం 2024 ఫిబ్రవరిలో మొదటి వారంలో మహారాష్ట్రలోని కొల్హాపూర్లో శృతి షిండే అనే ఈ అమ్మాయి తను డిగ్రీ అయిపోయి ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటుంది. తను జాబ్ చేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్తూ ఉండగా ఫోన్ వస్తే మాట్లాడడానికి అని చెప్పి బండి పక్కన ఆపితే అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక వీధి కుక్క వచ్చి ఆ అమ్మాయిని కాలుకు కరవడం జరిగింది. తర్వాత డాక్టర్ సలహాతోటి ఆ అమ్మాయి పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ 5 డోసులు పిచ్చి కుక్క వ్యాధి రాకుండా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అంటాము, ఆ వ్యాక్సిన్ని వేయించుకుంది. దాంతోపాటు యాంటీ రేబీస్ సీరం కూడా వేయించుకుంది. అయితే ఈ నెలలో మార్చి నెలలో మొదటి వారంలో ఆ అమ్మాయికి ఎక్కువగా ఫీవర్ వస్తూ ఉండడము, అలాగే కొన్ని ఆరోగ్యం సరిగా ఉండకుండా ఉండడంతో హాస్పిటల్లో జాయిన్ అయితే అక్కడ వివిధ రకాల పరీక్షలు చేసి వాళ్ళు రేబీస్ వ్యాధి చాలా తీవ్రంగా ఉంది శరీరంలో, రక్తంలో అని చెప్పారు. తర్వాత వెంటనే ఆ వారంలో మొదటి వారంలోనే అమ్మాయి చనిపోవడం జరిగింది. అందువల్ల దేశవ్యాప్తంగా దాదాపు 23 పెంపుడు కుక్కల జాతులపైన అమ్మకాన్ని, కొనుగోలు, అలాగే బ్రీడింగ్ వంటి వాటిని నిషేధించడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా చాలామంది పెంచుకుంటున్నటువంటి ఈ అమెరికన్ బుల్డాగ్, రాట్వీలరు, మ్యాస్టిఫ్ ఇలాంటి వాటిని కూడా నిషేధించారండి. కాబట్టి వీటికి ఎలాంటి బ్రీడింగు అలాంటివి చేపట్టకూడదు. కాబట్టి పెంపుడు కుక్కలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ కుక్కలకు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోండి, యాంటీ రేబీస్ వ్యాక్సిన్ టైం ప్రకారము డాక్టర్ గారిని అడిగి. అలాగే మీరు కూడా ప్రీ వ్యాక్సినేషన్ అనేది ప్రికాషనరీగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఒక డోసు వేయించుకుంటూ ఉండండి ప్రతి సంవత్సరం కూడా. అలాగే డాగ్ బైట్ ఎప్పుడన్నా జరిగినట్లయితే వెంటనే గాయాన్ని బాగా సబ్బుతో కడిగేసి 5 డోసుల పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ కూడా తప్పకుండా వేయించుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.